పొట్టి ప్రపంచ కప్ లో భాగంగా ఆదివారం భారత్ పాకిస్తాన్ కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్ కి వర్షం ముప్పు పొంచి ఉందని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఈ మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే రిజర్వ్ డే లేనందున మ్యాచ్ జరగకుంటే మరో రోజు ఈ మ్యాచ్ నిర్వహించే పరిస్థితి లేదు. దీంతో అభిమానులు కాస్త నిరుత్సాహానికి గురవుతున్నారు. వర్షం పడకూడదని కోరుకుంటున్నారు. ఈ మెగా టోర్నీలో సెమీఫైనల్ ఫైనల్స్ కు మాత్రమే రిజర్వ్ డే ఉంది. ఇక ఒకవేళ వర్షం కారణంగా ఈ మ్యాచ్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతే భారత్ పాకిస్తాన్లకు తలా ఒక పాయింట్ వస్తాయి. ఇప్పటికే ఇరు జట్లు చెరో 2 మ్యాచ్లు గెలిచి 4 పాయింట్లతో ఉన్నాయి. ఇప్పుడు భారత్ పాకిస్తాన్ ఖాతాలోకి ఒకవేళ ఈ మ్యాచ్ రద్దయితే మరొక పాయింట్ వచ్చి చేరతాయి ఇరు జట్లకు. అప్పుడు చెరొక 5 పాయింట్లతో సూపర్ 8 కు చేరతాయి. అప్పుడు గ్రూప్ లోని మిగతా జట్లు సూపర్ 8 కు ఆశలు వదులుకోవాల్సిందే. యుఎస్ఏ, నెదర్లాండ్స్ 3 మ్యాచ్ల్లో ఆడి 1 మ్యాచ్ గెలిచాయి. దీంతో వాటి ఖాతాలో తలా 2 పాయింట్లు ఉన్నాయి. ఇక నమీబియా 2 మ్యాచ్ల్లో ఓడిపోయింది. కాగా కొన్ని రోజుల క్రితం వరకు భారత్ తో తాము మ్యాచ్ ఆడబోమని పాకిస్తాన్ చెప్పింది. అయితే ఐసీసీ హెచ్చరికలతో పాకిస్తాన్ దిగివచ్చి భారత్ తో మ్యాచ్ ఆడేందుకు అంగీకరించింది. ప్రస్తుతానికి అంతా బాగానే ఉందని ఆనందించలోగా వరుణుడు అందరి ఆశలపై నీళ్లు చల్లేలా ఉన్నాడు. ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్ పూర్తిగా రద్దయితే బ్రాడ్కాస్టర్లు భారీగా నష్టపోవాల్సి వస్తుంది. శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా టికెట్ల రూపంలో వచ్చే ఆదాయాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది.